అందరికీ నమస్కారం అండి. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతము. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక చవితి వ్రతంగా వినాయక చవితి రోజు చేస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనగా ఆచరిస్తూనే ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఈ సంవత్సరం 2024 నవంబర్ 19వ తారీఖున సంకటహర చతుర్థి మంగళవారం వచ్చింది. అంగారక చతుర్థి లేదా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు మానవుడు చేసే ప్రతి పనులలో సంకటములన్నీ తొలగిపోయి విజయం చేకూరుతుంది అని అంటారు. ఈరోజు చదవవలసిన మంత్రం తెలుసుకుందాము. సంకటహర గణపతి స్తోత్రం. ప్రణమ్యాశిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజభక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధ్రుమవర్ణం తథాష్టకం నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యప్పటేన్నిత్యం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం చతుర్మాసై ఫలం లభత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. శుభం భూయాత్.